హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతకథ గురించి తెలుసుకుందాం. అలాగే సింహ రాశి వారికి కలిసి వచ్చే తిథులు వారాల గురించి తెలుసుకుందాం. ముందుగా సంకష్టహర చతుర్థి ఈరోజు. పూర్వంలో నలచక్రవర్తి దమయంతి అనే ఇద్దరు పుణ్య దంపతులు ఉండేవారు. నలచక్రవర్తి చాలా ధర్మవంతుడు, ధర్మనిష్టాపరుడు. ఒకరోజు కలిపురుషుడు ఇతనిని బాధించాలనుకుంటాడు. ఇక అతను ఒకరోజు ఏం చేస్తాడు అంటే, మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే మర్చిపోయి తను పాచికలు ఆడడం ప్రారంభిస్తాడు. ఇక కలిపురుషునికి సమయం దొరికింది. ఆ విధంగా కలిపురుషుడు నలచక్రవర్తిలో ప్రవేశించి జూదం ఆడించి తన సామ్రాజ్యాన్ని పూర్తిగా నష్టపోయి కట్టుబట్టలతో భార్య సహితంగా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ బంగారు రంగులో పక్షులను చూస్తాడు. ఆ పక్షులను కనుక మనం తీసుకుంటే ఆహారానికి పనికొస్తాయని ఆలోచించి తను కట్టుకున్న బట్ట విప్పి ఆ పక్షులపై వేస్తాడు. ఆ పక్షులు తప్పించుకొని పారిపోతాయి. ఇక అతనికి వివస్త్రగా ఉండిపోతాడు. అప్పుడే తన భార్య తన చీరలోని సగం చీరను చుట్టుకోమని వస్త్రంగా ఇస్తుంది. ఇక తన వలన తన భార్య ఇబ్బంది పాల్పడుతుంది అని చెప్పేసి అతడు భార్యకు దూరంగా భార్యను అడవిలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక దారిలో నారదుడు కనిపించి, ఈ పూర్వంలో మీ రాజ్యంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరూ ఆచరించట్లేదు, మీరు ఆచరించట్లేదు. ప్రజలు చేసిన పాపం రాజుకు చుట్టుకుంటుంది కనుక మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పేసి నారదుడు వ్రత గురించి వివరణ చెప్తాడు. అలాగే శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని కూడా ఉపదేశం తీసుకుంటాడు నారదుని దగ్గర నుంచి నలచక్రవర్తి. ఆ విధంగా జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి రోజు నలచక్రవర్తి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాడు. అదేవిధంగా నారదుడు దమయంతితో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తాడు. ఇక తదుపరి ఇద్దరూ కలిసి తమ రాజ్యాన్ని తాము పొందుకుంటారు. అంటే ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థిని ఆచరిస్తే పోయినవి మళ్ళీ తిరిగి దక్కుతాయి అని చెప్పేసి ఉంది. ఎవరైతే ప్రతినిత్యము భారతంలోని నలోపాఖ్యాన్ని చదువుతారో వారికి ఏలినాటి శని బాధలు తొలగిపోతాయి. అలాగే నిద్ర లేవగానే చదివే శ్లోకాలలో ఈ శ్లోకం కూడా ఒకటి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ విధంగా శ్లోకాన్ని చదువుకోవాలి. ఇది సంకష్టహర చతుర్థి వ్రతకథ. ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించలేకపోతున్నారో వారు ఈ కథ విన్నా కూడా ఫలితం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకుందాము. సింహరాశి వారికి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, మంగళవారం, బుధవారం. కలిసి రాని వారాలు శుక్రవారం, ఘాతవారం వచ్చి శనివారం. అదృష్ట రంగులు గోల్డ్ కలర్, తెలుపు, కాషాయం. కలిసి రానివి ఆకుపచ్చ, నీలం. వీరు తీసుకోకూడని పదార్థాలు పాలతో కలిపిన ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. అలాగే మసాలాలను కూడా ఆహారంలో ఎంత తగ్గించి తీసుకుంటే అంత మంచిది. వీరికి ఘాత మాసం జ్యేష్ఠ మాసం, అలాగే ఘాత తిథి నవమి తిథి. వీరికి అదృష్ట సంఖ్య 1. అలాగే వీరికి అదృష్టాన్నిచ్చే దేవుడు సూర్య భగవానుడు, అదేవిధంగా రుద్రుడు. అంటే వీరు ఎంత వీలైతే అంత శివారాధన చేస్తే అంత మంచిది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.